హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వల్ల మీకైతే ఎగ్జిబిషన్ చూపిస్తున్నా అండి. నాంపల్లి ఎగ్జిబిషన్ హైదరాబాద్లో జరుగుతుంది కదా, అది కంప్లీట్గా చూడండి. ఇదైతే ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అండి. ఇది జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది. దీనికి అపోజిట్లో చిన్న టెంపుల్ ఉంది, దాన్ని కూడా క్యాప్చర్ చేసా. కుదిరిన వాళ్ళు ఇది కూడా విజిట్ చేయొచ్చు. శివలింగం అండి. సో టికెట్స్ గురించి చెప్తే ఒక్కొక్కరికి 50 రూపీస్ టికెట్ అండి. మేము 4:45 అట్లా తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయినాము. మేము కార్లో వచ్చినాం కాబట్టి పార్కింగ్ గురించి కూడా చెప్తా అండి. ఒక 2 కిలోమీటర్స్ ఒక కాలేజ్ ఉంటుంది, కాలేజ్ దగ్గర పార్కింగ్ పెట్టేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ రావచ్చు, లేదంటే ఆటోలలో రావచ్చు. పార్కింగ్ ఫీ 150 అండి. బైక్స్ అయితే 60, 80 తీసుకుంటున్నారు, కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నారు. మెట్రో అయితే ఇంకా బెటర్ అండి. లోకల్ వాళ్ళైతే మెట్రోకి వస్తే బెటరు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇక లోపలికి వచ్చిన తర్వాతనైతే మొత్తం తిరగడమే అండి. ఇంకా మన ఓపిక తిరిగి కొనుక్కోవడమే. నేను చూసిన వరకైతే ఎక్కువ పిల్లలకి అండ్ కొంచెం పెద్దవాళ్ళకి, అమ్మాయిలకి, ఉమెన్స్కి అయితేనే బాగున్నాయి. బాయ్స్కి అయితే పెద్దగా ఏం లేవు వాళ్ళ కొనుక్కోవడానికి. ఇంకా వాళ్ళు పెట్టడానికి వెంటుంటే 10,000 షాపింగ్ అయినా ఈజీగా చేయొచ్చండి. క్లాత్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. అంతా అన్ని ప్లేస్ల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి. రాజస్థాన్ అక్కడిక్కడ అన్ని ప్లేస్ల నుంచి వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు స్టాల్స్ లాగా. సో కొంచెం వెళ్తురున్నప్పుడే పిల్లలు ఆడుకుంటారు అనేసి ఇక్కడికి వచ్చేసినామండి. ఇక్కడ అయితే అన్నీ చూడండి మీరు. ఒకవేళ మీరు కొత్తగా వద్దామనుకుంటే ఏమున్నాయి, ఏం రైడ్స్ ఉన్నాయి అన్నది ఐడియా ఉంటుంది. మా పిల్లలు కూడా కొన్నే ఎక్కిళ్ళు, కానీ నేను చూపిస్తా ఇవైతే ఏమేమి ఉన్నాయని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఐడియా వస్తూ ఉంటుంది. సో మా పిల్లలు అయితే అది ఎక్కిరండి. అది 80 రూపీస్ అనుకుంటా. పిల్లలు అయితే 80 అట్లా ఉన్నాయండి. పెద్దవాళ్ళు అయితే అన్నీ 100 ఎబోనే ఉన్నాయి, 100, 150 అట్లా. ఇదైతే ఒక 20 రౌండ్స్ అట్లా వేస్తున్నారు. బాగా చిన్నపిల్లలు ఏడ్చే వాళ్ళని అయితే ఎక్కకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే మధ్యలో ఆపరు కదా. చిన్నపిల్లలు అయితే చాలామంది ఏడుస్తున్నారు కూడా. సో రైడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి భయం లేని వాళ్ళైతే ఎక్కితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను ఇందులో అయితే ఒక్క రైడ్ కూడా ఎక్కలేదండి. నాకు కొంచెం భయం ఇస్తూ ఉంటుంది, ఇవి కొంచెం తిప్పినట్టు అనిపిస్తుంది. నేను ఏది ఎక్కలే, సింపుల్ ఎక్కుతా, కానీ ఈసారి అవి కూడా ఎక్కలేదు. ఇది ఒక్కటండి. సో దీని ప్రైస్ ఎంతో నాకు ఐడియా లేదు, మేబీ 100, 150 అట్లా ఉండొచ్చు. ఇది ఒకటి. ఇది అయితే మా అక్క వాళ్ళ బాబు, మా బాబు ఎక్కారు, అండ్ మా హస్బెండ్, మా పాప కూడా ఎక్కింది. అంత పెద్ద భయపడాల్సింది ఏం లేదట, సింపుల్గానే ఉంది. అంటే తిప్పడం అట్లాంటివి ఏం లేదన్నట్టు. పైదాకా ఉంది, కానీ పైదాకా వెళ్ళట్లేదు. కొంచెం ఎడ్జ్ నుంచి కొంచెం కిందికి వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇది పైదాకా వెళ్ళి కిందికి వచ్చేది కూడా నేను వీడియో పెట్టి అంటే చూపించాను, చూడండి మొత్తము. నేను ఏం తీసుకున్నా అన్నది కూడా లాస్ట్లో యాడ్ చేస్తా అండి, చిన్న క్లిప్. నేను షాపింగ్ చేశాను, అంటే ఈ ఎగ్జిబిషన్కి రాకముందే నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా, నైటీస్ తీసుకొని షాపింగ్ చేశాను. సో అందుకోసమని నేను అయితే ఇందులో అంతా విండో షాపింగే అయిందండి. ఎక్కువ చూడడమే అయింది, కొనుక్కోవడం తక్కువ చేశాను. సో ఇందులో కూడా అవే డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి సో నాకు అంత అవసరం లేకుండే. రేపు వారు ఎల్లుండి డ్రెస్సెస్ ఇవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అండ్ కొనుక్కోండి కూడా. సో ఇంతవరకు అయితే వెళ్ళిందని, అక్కడ రాకెళ్ళి తర్వాత రిటర్న్ వస్తుంది. పైదాకా వెళ్ళట్లేదు ఇది. సో పైదాకా వెళ్తుందేమో కళ్ళు తిరిగినట్టయితే అనుకున్నాను నేను, కానీ ఎడ్జ్ దాకా తీసుకెళ్ళట్లేదు వాళ్ళు. ఇది కూడా అంతే అండి, 100 రూపీస్ టికెట్. మేమైతే ఫుడ్ కూడా ఏం తినలే, కానీ నాకు ఫుడ్ స్టాల్ కూడా కొంచెం తక్కువనే అనిపించినాయి. ప్రైజెస్ అయితే నేను కొన్న వరకు అయితే ఓకే అండి, బాగా ఎక్కువ లేవు, అలా అని తక్కువ కూడా లేవు. బెడ్షీట్స్ అయితే ఒకటి 100కి 3 అట్లా ఇస్తున్నారు, ఫుల్ బెడ్షీట్స్. నేను ఒక బెడ్షీట్ కూడా తీసుకున్నా, అది కూడా చూపిస్తా. ఇలా కిందికి రావడమే. పైన ఉంటే వ్యూ ఎలా ఉంటుందో కూడా ఇందులో కొంచెం యాడ్ చేసా, అది కూడా చూడండి. జనవరి 1 నుంచి 15 వరకు కదండి.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా టైం చాలా ఉంది కాబట్టి విజిట్ చేయొచ్చు. 11 వరకు అట్లా ఉంటుందండి. 4:30 నుంచి 11 అని అయితే గూగుల్ ఇచ్చిళ్ళు. టైం చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఓపిక ఉంటే 11 దాకా టైం స్పెండ్ చేయొచ్చండి. మేము వెళ్ళిన టైంకి వచ్చేటప్పటికైతే ఫుల్ క్రౌడ్ ఉంది. వెళ్ళేటప్పుడు పెద్దగా ఏం లేరు, రిటర్న్ వచ్చే టైంకి ఫుల్ ఉన్నారు. ఇది పైనుంచి చిన్న క్లిప్ తీశాను ఇలా చుట్టూ. ఇది ఒకటండి, ఇది కూడా మా బాబు వెళ్ళిండు. ఇది బైక్స్ కార్స్ రైడింగ్ చేయడం అన్నట్టు. ఇది కూడా 100 రూపీస్ టికెట్ ఈచ్ వన్. పైకి కొంచెం పైకి ఎక్కి ఆడ ఇట్లా చుట్టూ కనిపిస్తున్నారు కదా, అలా నిల్చొని చూడడమే. భలే నడిపిల్లండి వీళ్ళైతే. నేను చూడలేదు, వీడియో చూసిన తర్వాత నేను అనుకున్నా. ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అన్నట్టు. 100 రూపీస్ ఈచ్ వన్, 100 రూపీస్. కిడ్స్ అయినా పెద్దవాళ్ళైనా సేమ్ ప్రైస్ ఇది. ఒకసారి కార్స్ బైక్స్ అన్నీ కలిపి కూడా రైడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఒకటే టైంలో. బాగుంది, ఒకసారి చూడొచ్చు ఇది. అంటే మీకు ఏ రైడ్కు వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న దాన్ని బట్టి పెట్టా. ఇటు పక్కకు కప్సాసర్ అని కూడా ఉందండి, అది 150 ఏమో ఉన్నట్టుంది. అవి జాయింట్ వీల్ అన్నీ ఉన్నాయి, మనకు నచ్చినాయి, ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం వెళ్తున్నప్పుడైతే కొంచెం భయపడకుండా ఉంటుంది అనేసి నేను కొంచెం వెళ్తున్న టైంలో చేసినాము. ఇవైతే అన్నీ హెయిర్కి సంబంధించినవి అండి. ఇందులో ఒకటి మా పాప తీసుకుంది, అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తా. సో అక్కడ రైడ్స్ అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ కొంచెం సేపు తిరగడం అయితే ఫుల్ ఉంటుంది. ఇవి ఆల్రెడీ అప్పటికప్పుడు రెడీ చేస్తున్నారు, పెయింట్ ఇలా వేసి. ఒక్కొక్కటి 500 అట్లుందండి. చూసాను తీసుకుందామని, కానీ టైం పడుతుంది అనేసి మళ్ళీ తీసుకోలేదు. ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా మేమేం తినలేదని చెప్పాను కండి. సో అదంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళింది 25th రోజు అండి. అందుకే అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అది ఇది తీసుకున్న ఏమో, ఇది ఒకటి తీసుకున్న 100 రూపీస్. ఒక గన్ తీసుకున్నాడు మా బాబు. ఇదైతే మంచిగా వస్తాయండి, బబుల్ గన్ లాగా. ఎక్స్ట్రా ఇది సరిపోదు అనేసి ఇంకొకటి ఇది తీసుకున్నాము పెద్దది. దీంతోపాటు ఒక బెడ్షీట్ అన్నా కానీ సింగిల్ బెడ్షీట్ ఒకటి తీసుకున్నా. ఇది 1000కి 3 అని ఇస్తున్నారు, కానీ కొన్ని క్వాలిటీలు బాగాలేవు, కొన్ని బాగానే ఉన్నాయి, చూసుకొని తీసుకోవాలి. ఒక డ్రెస్ తీసుకున్నా అండి, ఇది 450 అట్లా పడింది. సో మొత్తమే తీసుకోలేదని ఒకటి తీసుకున్నా అంతే. సో నేను అప్పటికి డ్రెస్సెస్ తీసుకున్నా అన్న కదా, ఇది ఒక్కటి బాగా అనిపించిందని ఇది ఒకటి తీసుకున్నా, ఫుల్ స్లీవ్స్. మా బాబు ఒక టీషర్ట్ తీసుకున్నాడు, అంతే అండి. మేము పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు. మా పాప ఒక నెక్ తీసుకుంది, అది పిక్ యాడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.